హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు కలింకాయల చట్నీ చేస్తున్నా అనమాట. కలింకాయలు అంటే ఇట్లా ఉంటాయి కదా. అయితే కలింకాయలు మన ఊర్లలో అయితే సన్నగా మనకు చిన్నగా ఉంటాయి అనమాట. అయితే ఇప్పుడైతే హైబ్రిడ్ అని చెప్పి మనకు ఊర్లలో కూడా ఇవే అమ్ముతున్నారు. అడవిలో అయితే మనకు సన్నగా అంటే దీంట్లో సగం కంటే కొంచెం పెద్దగా లేదంటే సగం ఆ సైజులో ఉంటాయి అనమాట కలింకాయలు. ఇవైతే పుల్లగా ఉంటాయి అనమాట, పులుపు ఎక్కువ ఉంటాయి ఇవి. ఈ కాయలు అయితే మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఉట్టిగానే పచ్చివే తినేవాళ్ళము. అయితే ఇప్పుడని కాదు, వెనకటి నుంచి కూడా మనం చట్నీ కూడా చేస్తారనమాట. అయితే ఈ కలింకాయల చట్నీ అయితే మా అమ్మ కూడా చేసేదనమాట ఇదైతే. అయితే ఈ చిన్న కలింకాయలేమో పులుపు చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడైతే హైబ్రిడ్ కలింకాయలని ఇట్లా వస్తున్నాయి అనమాట. అయితే ఇప్పుడు ఈ కాయలతోటి కూడా నేను చట్నీ చేద్దామని అయితే చేస్తున్నా. ఇవి కూడా చాలా మంది అయితే చేస్తున్నారు. అయితే నాకైతే ఇన్ని రోజులకి ఇప్పుడు దొరికినాయి అనమాట ఈ కలింకాయలు. అందుకోసం నేను కూడా ఈ కలింకాయల చట్నీ చేద్దామని చేస్తున్నా. ఇప్పుడైతే అందాజగా ఒక 10 నుంచి 20 కలింకాయలు అయితే ఉంటాయి అనమాట. ఇవైతే ఒక 20 కలింకాయలు ఉన్నాయి. తర్వాత ఇవి 10-12 పచ్చిమిరపకాయలు 2 ముక్కలు చేసుకున్నాను అనమాట. అంటే ఈ పులుపుని బట్టి ఈ మిరపకాయల కారాన్ని అయితే తీసేసుకోండి. ఒకవేళ ఈ పులుపు ఎక్కువ ఉంటే మాత్రం మిరపకాయలు కొంచెం ఎక్కువనే పడతాయి అనమాట. లేదంటే పులుపు ఎక్కువ డామినేట్ చేస్తుంది. అంటే ఉప్పు కారాలు అయితే మన ఇష్టము. నేనైతే 10 నుంచి 12 మిరపకాయలు అయితే ఇట్లా 2 ముక్కల్లాగా అయితే చేసి పెట్టేసుకున్నా. 2 చెంచాల నూగులు, 2 టీ స్పూన్ల నూగులు, 1 టీ స్పూన్ ధనియాలు, తర్వాత 1 టీ స్పూన్ నిండా ఉప్పు నిండా అండి, ఎందుకంటే పులుపు ఉంటది కాబట్టి ఉప్పు దానికి కూడా సరిపడా వేసుకోవాల్సి వస్తుంది. మనమైతే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 2 వెల్లుల్లి రెబ్బలు, పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఇప్పుడైతే ఈ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే మనం కలింకాయల చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, నేనైతే స్టవ్ పైన బాండీ పెట్టేసుకున్నా. ఫస్ట్ అయితే నేను మిరపకాయలు అన్ని కడిగేసి పెట్టేసుకున్నా. 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ మిరపకాయలు అయితే ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడైతే కొంచెం మంచిగా ఫ్రై కావాలన్నమాట. చూడండి, ఈ మిరపకాయలు అయితే కొంచెం మంచిగా వేగాలన్నమాట. అంటే మనం మిరపకాయలు అయితే కొన్ని ఇట్లా 2 ముక్కలు చేసి వేసుకున్నా, కొన్ని నార్మల్ కూడా ముక్కలు చేసుకోకుండా ఉన్నాయి కదా. అట్లా వేసుకున్నప్పుడు ఏమైతుందంటే ఇది ఆయిల్ ఉన్నప్పుడు పేలుతాయి అనమాట. దాన్ని మాత్రం చూసుకోవాలి మనము. పేలినప్పుడు ముఖానికి అయితే చిట్లుతాయి, ఇవి మిరపగింజలు ఉంటాయి కదా లోపల, అది మాత్రం చూసుకొని చేసుకోవాలి మనమైతే. మిరపకాయలు కానీ ఉప్పు కారాలు మాత్రం ఖచ్చితంగా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళైతే వేసేసుకోండి. ఇదైతే మంచిగా వేయాలి. చూడండి, ఇది కొంచెం పచ్చిదనం అంతా పోయి కొంచెం వేగిన తర్వాత ధనియాలు అయితే వేసేసుకున్నా. ధనియాలు కూడా కొంచెం వేగాలి. ఈ కలింకాయల చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. పుల్లగా ఉంటాయి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది సీజనల్ గా వచ్చే పండ్లు కానీ కాయలు కానీ ఆకుకూరలు కానీ హెల్త్ కు చాలా మంచిది. ఇవేంటంటే మన హెల్త్ కు చాలా బెనిఫిట్స్ ఉంటాయి కానీ మనకు తెలియదు అనమాట. అయితే వెనకటికైతే ఇట్లనే ఇవన్నీ తినేవాళ్ళు కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కదా. మనం కూడా దొరికినప్పుడు మాత్రం నచ్చకపోయినా కూడా కొంచెమన్నా టేస్ట్ చేస్తే ఏమవుతుందంటే లోపల మనం తిన్నప్పుడు మన కడుపులోకి వెళ్ళిన ఈ ఆహార పదార్థాలు అయితే మనకు చాలా ఉపయోగాలు అయితే ఉంటాయన్నమాట. చూడండి, ధనియాలు కూడా కొంచెం వేగిపోయినాయి కదా. ఇప్పుడైతే నూగులు వేసేసుకుందాము. నూగులు కూడా వేసేసుకున్నా. ఇవి కూడా వేగాలన్నమాట. కొంచెం నూగులు ధనియాలు మంచిగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి, ఇట్లా వేయించుకోవాలి. చూడండి, నువ్వులు కూడా వేగిపోయిన తర్వాత చిటపట అని పైకి ఇట్లా ఎగురుతున్నాయి కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాము. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నా. వెనకటి రోజుల్లో మన పెద్దవాళ్ళు తినే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఇట్లాంటి కాయలు కానీ
అదైతే మనకు ఒక మెడిసిన్ లాగా పనిచేసేది అనమాట. వెనకటి రోజుల్లో అంత స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే వాళ్ళకి ఎలాంటి మెడిసిన్స్ అయితే ఉండేది కాదు. ఇట్లా మనము తినే కూరగాయలలోనే వాళ్ళకి మెడిసిన్ లాగా పనిచేసేది అనమాట. ఇప్పుడు కూడా మనకు దొరికినప్పుడు ఇట్లా వీలైనప్పుడు దొరికినప్పుడు చేసుకుని తినడం వల్ల అయితే ఏమైతే మనకు కూడా హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయి వీటి వల్ల. చూడండి నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలుపుతున్నా. ఇప్పుడైతే ఉప్పు, పసుపు, జీలకర్ర మెంతుల పొడి, వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసిన. ఇప్పుడైతే మొత్తం మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. చూడండి నేనైతే మిరపకాయలు, నువ్వులు, ధనియాలు, ఉప్పు, పసుపు అన్నీ అయితే నేను మిక్సీ జార్లో వేసేసుకున్నా కదా. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీకి అయితే వేసేసుకుంటా. ఇప్పుడు మనం అదే బాండీలో మళ్ళీ స్టవ్ ముట్టించేసుకొని కలిమికాయలు అయితే వేసేసుకుందాము. కలిమికాయలు కూడా కొంచెం మగ్గాలన్నమాట. ఇదైతే కొంచెం మగ్గాలి. చూడండి కలిమికాయలు అయితే కొంచెం మగ్గడానికి అయితే టైం పడుతుంది. ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అయితే నేను వేసిన. చూడండి చాలా గట్టిగా ఉంటాయి కదా, మగ్గడానికి అయితే కొంచెం టైం తీసుకుంటది అనమాట. చూడండి ఇవైతే కొంచెం కలర్ మారినాయి కదా. మరీ మెత్తగా మన కూరగాయలు మెత్తగా అయినంత మెత్తగా అయితే కావాల్సిన అవసరం అయితే లేదనమాట. కొంచెం ఏంటంటే మనకు పచ్చివాసన పోయి కొంచెం ఆ పులుపు అయితే అలాగే ఉంటుంది కానీ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి ఈ మాత్రం మగ్గుతుంది సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ఒకవేళ మనకి ఇట్లా మగ్గడానికి టైం చాలా తీసుకుంటుంది అనుకుంటే మాత్రం 2 ముక్కలా కూడా చేసేసుకోవచ్చు. చూడండి ఇట్లా మరి పూర్తిగా మెత్తగా కావాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నా. మిక్సీకి అయితే వేసేసుకుందాము. చూడండి నేను మిరపకాయలు అయితే మిక్సీలో వేసేసుకున్నా కదా, కొంచెం కచ్చా పచ్చగానే వేసేసుకున్నాను అనమాట. మనం ఇప్పుడు ఈ కలిమికాయలు కూడా ఇట్లా ఇందులోనే వేసేసుకున్నాం. కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే ఈ కలిమికాయలు అయితే ఇందులో వేసేసుకొని మిక్సీకి అయితే వేసేసుకుంటా నేను. చూడండి నేను కలిమికాయలు అయితే మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నా. చూడండి కొంచెం మనం ఈ మాత్రం మగ్గించుకుంటేనే మెత్తగానే అయిపోయినాయి. చూడండి ఇట్లా లోపలైతే గింజలాగా ఉంటుంది కదా, ఆ గింజలు మనం మిక్సీకి వేసుకున్నప్పుడు అడ్డుగా వస్తే మాత్రం మనం తీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను అదే బాండీలో ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసిన పోపు కోసం అయితే. ఇప్పుడు ఈ కలిమికాయలు కొంచెం చల్లబడ్డ తర్వాత మిక్సీలో అయితే వేసేసుకుందాము. చూడండి నేను కొంచెం సేపే మగ్గించిన కదా, అప్పటికే మెత్తగా అయిపోయినాయి. ఇష్టం అండి మెత్తగా అంటే మళ్ళీ కొంచెం కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకుంటేనే బాగుంటుంది. మరి ఫైన్గా మెత్తగా వేసుకుంటే మాత్రం అంత టేస్ట్ అయితే అనిపించదు. చూడండి ఇందులో గింజ ఉంటుంది కదా. ఇప్పుడైతే ఇవి హైబ్రిడ్ కాబట్టి గింజ కూడా అంత గట్టిగా అయితే లేదు. చూడండి నేను చించితే మాత్రం చినిగిపోయింది. ఇట్లా ఉంటే మాత్రం ఒకవేళ మన గింజ గట్టిగా ఉంటే మాత్రం తీసేసుకోండి. నేను మనం చిన్న చిన్న కలిమికాయలు అని చెప్పిన కదా, దాంట్లో మాత్రం గింజ చాలా గట్టిగా ఉంటుంది. మనం తినేటప్పుడు రేగి గింజలాగా తీసేయాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మాత్రం ఇట్లా ఉంది కదా, ఇదైతే మనము మిక్సీకి వేసేసుకున్నప్పుడు తీసేసుకోవచ్చు. లేదు అంటే ఇలాగే మనం మిక్సీకి అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే పోపుకైతే ఆయిల్ వేడెక్కింది. చూడండి పోపు అయితే వేగిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసేసుకొని మీకు చూపిస్తాను నేను. చూడండి నేను కలిమికాయలు అయితే కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీలో అయితే వేసేసుకున్నా కదా, ఒకసారి ఒక్క చుట్టూ తిప్పిన అనమాట నేను. మరి మెత్తగా అయితే వేసుకోలేదు, ఇట్లా కచ్చా పచ్చగా అయితే వేసేసుకున్నా. మనకు రోలు ఉంటే మాత్రం రోట్లోనే ఇట్లా కచ్చా పచ్చగా అయితే దంచేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాకు రోల్ లేదు కాబట్టి మిక్సీలో ఒకే ఒక చుట్టూ, నేను మిరపకాయలు కచ్చా పచ్చగా మిక్సీకి వేసిన, కలిమికాయలు కూడా ఒక్క చుట్టూ తిప్పేసిన అనమాట. మనకి ఇట్లా తినేటప్పుడు ఒక గింజలాగా ఇట్లా ఏమైనా వస్తే మాత్రం తీసేసుకోవచ్చు అనమాట. చూడండి నేను కచ్చా పచ్చగా తిప్పిన కాబట్టి కొన్ని కలిమికాయలు అయితే అంత పర్ఫెక్ట్ గా మెదగలేదనమాట. అంటే మనం పోపు పెట్టుకున్న తర్వాత స్పూన్ తోటి గట్టిగా ఇట్లా ప్రెస్ చేస్తే కూడా మనకు కొంచెం నలిగిపోతాయి అనమాట. ఆ మాత్రం నలిగితే సరిపోతుంది. ఎందుకంటే పచ్చడి కాబట్టి పచ్చడి అలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటది అనమాట. ఇప్పుడైతే మనం ఈ పోపులో ఈ పచ్చడి అయితే వేసేసుకుందాము. చూడండి నేను మిక్సీ జార్లో నుంచి పచ్చడి అయితే పోపు బాండీలో అయితే వేసేసిన కదా. చూడండి ఇట్లా కలిమికాయలు అట్లే ఉన్న దగ్గర కొంచెం అట్లే మనం ప్రెస్ చేస్తే మంచిగా నలిగిపోతాయి అనమాట. పోపులో అయితే నేను స్టవ్ అయితే ముట్టేయలేదు, ఊకే పోపులో అయితే బాండీలో వేసేసి మనం చట్నీ అయితే నేను కలిపేసుకుంటున్నాను అనమాట. చూడండి ఇట్లా నలగని నేను కలిమికాయని ఇట్లా నలిపేస్తున్నాను అనమాట. అంటే కొంచెం కచ్చపచ్చగానే ఉంటే బాగుంటది కాబట్టి నేనైతే అట్లా నలుపుతున్నాను అనమాట. ఫైనల్గా అయితే కలిమికాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము.
చూడండి ఇట్లా నలగనివి మంచిగా ఇట్లా అంటే సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే కొత్తగా చేసే వాళ్ళకైతే ఇప్పటి కాలం పిల్లలు వంటలు చేసే వాళ్ళకి ఎట్లా అంటే తెలుస్తుంది, కానీ అది కొంచెం ప్రిపరేషన్ అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎట్లా చేయాలనో తెలియదు అనుకుంటారు కదా. ఈ కాయలను చూసినప్పుడు ఇప్పుడు నేను మా అమ్మ చేసేది అని నేను ఎట్లా అనుకుంటున్నానో రేపు జనరేషన్లో మా అమ్మ చేసేది అనుకున్నప్పుడు వాళ్ళకి తెలియకపోతే మాత్రం మనం ఇట్లా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం వల్ల ఏమైతే వాళ్ళు ఈజీ ప్రాసెస్లో చేసుకోగలుగుతారు అనమాట. చూడండి ఇట్లా నలుపుకుంటే ఏమైతే తినేటప్పుడు బాగుంటుంది అనమాట. మెత్తగా గుజ్జులాగా అయిపోతే ఏమైతే తినేటప్పుడు అంత టేస్ట్గా అనిపించదు, తినబుద్ధి కాదు. ఇట్లా కొంచెం కచ్చపచ్చగా మనకు ముక్కలు అక్కడక్కడ తగులుతుంటే ఏమైతే దాని టేస్ట్ తెలుస్తుంది, హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. చూడండి ఫైనల్గా అయితే కలింకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో అసలు. చపాతీలో కానీ రొట్టెలో కానీ అన్నంలో కానీ వేడి వేడి అన్నంలో తింటే మాత్రం చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట. మనం లంచ్ బాక్స్ లో కూడా ఇట్లా కలిపేసుకొని తినేసేయచ్చు. చాలా మన స్పూన్ వేసుకొని తింటే ఈజీగా తినేసేయచ్చు. కలుపుకోవాలనే టెన్షన్ అయితే ఉండదు కదా. కానీ చూడడానికే చాలా చాలా బాగుంది కదండి. కలింకాయలు అయితే ఇప్పుడైతే దొరుకుతున్నాయి, చాలా ఊర్లలో అయితే దొరుకుతున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, దొరికితే ఇట్లయితే మీరు కూడా ఒకసారి అయితే చేసుకొని తినండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. కానీ సూపర్గా ఉందండి, చూడడానికి సూపర్గా ఉంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇది మాత్రం మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు మా వదిన వాళ్ళు అందరూ చేస్తారనమాట. అందుకోసం నేను కూడా ఇట్లా ప్రిపేర్ చేసి నా ఛానల్లో ఈ వీడియో పెట్టాలనే ఉద్దేశంలో నేను చేసిన అనమాట. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.